ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇగోండి, ఈ ట్రిక్స్ అన్నీ నేను మీకు ఎగ్జాక్ట్గా 3 సెకండ్స్లో నేను సాల్వ్ చేసి చూపిస్తానండి. ఎగ్జాక్ట్గా 3 సెకండ్స్. ఓకే, ఇగోండి ముందే రాసి కూడా పెడుతున్నాను ఇక్కడ. 3 సెకండ్స్. కాకపోతే అంతకంటే ముందు ఒకసారి నేను మీకు కాన్సెప్ట్ అనేది మళ్ళీ చాలా స్పీడ్గా రివైజ్ చేస్తాను. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మల్టిపుల్లో కామన్గా ఉన్న మల్టిపుల్స్లో లీస్ట్ది లోయెస్ట్ది మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే 2 and 4ది లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్గా మల్టిపుల్ ఆఫ్ 2ది చూద్దాం. మల్టిపుల్ ఆఫ్ 2 ఏంటి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 సో ఆన్. అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 4, 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40 సో ఆన్. అండ్ ఇప్పుడు ఈ 2కి 4కి కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏవి? 4, 8, 12, 16, 20. 4, 8, 12, 16, 20. ఇక్కడున్న మల్టిపుల్స్లో వీటిలో బాగా లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏది? లోయెస్ట్ లేదా లీస్ట్. మనకు కావాల్సింది లీస్ట్ కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏది? 4. సో 4 ఈజ్ అవర్ ఎల్సిఎం ఆఫ్ 2 and 4. ఇది కదండి కాన్సెప్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ క్లియరే కదా. సో ఇక మనం ట్రిక్స్ దీనికి వెళ్దాం. ఇగోండి, దీని ఆన్సర్ అయితే ఎల్సిఎం అయితే 20 అండి. వెరీ సింపుల్. ఎల్సిఎం ఈజ్ 20. చూసారా? ఒకవేళ మీరు క్యాలిక్యులేషన్స్లో కానీ చాలా స్పీడ్గా ఉంటే, మీ గ్రాస్పింగ్ పవర్ కూడా ఫుల్ స్పీడ్గా ఉంటే, మీరు విజిబిలిటీ, మీరు చూడగానే గ్రహించే పవర్ మీకు ఎక్కువగా ఉంటే, మీరు ఇంకా 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ లోపలనే మీరు చేసేవచ్చు ఆన్సర్స్. ఇగోండి, ఎలానో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ ఏమని ఇచ్చాడు? 2, 4, 20. ఇప్పుడు వీటిలో మనం ముందుగా చూడాల్సింది ఏంటంటే బిగ్గెస్ట్ వాల్యూ అనేది ముందు మనం చూసుకోవాలండి. బిగ్గెస్ట్ నెంబర్ ఏం చూడాలి? బిగ్గెస్ట్ నెంబర్. బాగా అబ్జర్వ్ చేయండి. బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ ఏది? మన దీంట్లో 20 ఉంది. బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ 2, 4, 20లో. దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే డివిజిబిలిటీ. డివిజిబిలిటీ అంటే ఇప్పుడు 20 ఉందా? ఈ 20 అనేది గివెన్ రిమైనింగ్ అనేవి కంప్లీట్గా డివిజిబిలిటీ చేస్తాయా లేవా అనేది చెక్ చేయాలి. రిమైనింగ్వి బాగా నోట్ చేసుకోండి. 2, 4 మనం ఇప్పుడు చెక్ చేద్దాం. 20 is divisible by 2, right? And 20 is divisible by 4, right? ఇగోండి, 2 10s are 20, 4 5s are 20. రిమైండర్ ఎంత? రిమైండర్ అనేది 0. సో ఇక్కడ 2 అనేది డివైడ్ అవుతుంది, 4 అనేది బిగ్గెస్ట్ నెంబర్కి ఇక్కడ డివైడ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత? ఎల్సిఎం 20. వెయిట్ చేయండి, నేను మీకు ఇంకా సింపుల్గా చూపిస్తాను. జస్ట్ ఎ మినిట్. యాక్చువల్గా నాకు ఒక రఫ్ అనేది కొద్దిగా కావాలి. సో చూడండి, ఎల్సిఎం ఆఫ్ 2, 4, 20. మీకు చేయాల్సిందంటే ఏం లేదండి, ముందు బిగ్గెస్ట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బిగ్గెస్ట్ నెంబర్ 20. ఇప్పుడు రిమైనింగ్ నెంబరు 20తో డివైడ్ అవుతుందో లేదని చెక్ చేయాలి. ఎస్, 20 ఈజ్ డివిజిబుల్ బై 4, 20 ఈజ్ డివిజిబుల్ బై 2. డివిజిబుల్, రైట్? సో ఎల్సిఎం అనేది
20. మీరు కన్వీనియంట్ కోసం కావాలంటే మీరు కన్వీనియంట్ కోసం ఇలా కూడా చేసుకోవచ్చండి. 2 4 20. 4 ఈజ్ డివిజిబుల్ బై 20, సో టిక్ పెట్టుకోండి. 2 ఈజ్ డివిజిబుల్ బై 20, సో టిక్ పెట్టుకోండి. సో ఎల్సిఎం ఈజ్ 20. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం చెక్ చేద్దాం. ప్రైమ్ వదిలేండి, అదొక పెద్ద డివిజిబిలిటీ రూల్లో చెక్ చేద్దాం. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. 2 1 2, 2 2 4, 2 10 20, 2 2 1 2, 2 5 10, 5 1 5. సో ఎల్సిఎం ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 5. 5 2 10, 10 2 20. ఇవ్వండి, ఎల్సిఎం అనేది 20 వచ్చింది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ఇదే ప్యాటర్న్ అండి. ఇది కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. హైయెస్ట్ నెంబర్ అనేది 2250, బిగ్గెస్ట్ నెంబర్. ఈ బిగ్గెస్ట్ నెంబర్ 5తో డివైడ్ అవుతుందా? మీకోసం చేస్తున్నాను, నాకైతే ఇంకా క్యాల్కులేషన్ స్పీడే. 5 4 20, 5 5 25, 0. ఎస్, 5 డివైడ్స్ 2250, సో క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు 45 అనేది 2250ని డివైడ్ చేస్తుందా? వెరీ సింపుల్ అండి. 45ని 45 + 5 కూడా రాసుకోవచ్చు కదా. ఇంటూ 5, 5 4 200, 5 5 25, 1 minute, sorry. 5 4 20, 5 5 25, 225. సో 45 కూడా 225ని డివైడ్ చేస్తుందని అనుకోవాలి. మరి ఇక్కడ మనం 5 నుండి మల్టిప్లై చేస్తే 225 వచ్చింది, అంటే 50 జా 45 ఇంటూ 50 జా 2250. సో 45 కూడా 2250ని కంప్లీట్గా డివిజన్ చేస్తుంది. సో ఎల్సిఎం ఈజ్ 2250. ఎల్సిఎం. ఇప్పుడు ఇది చూడండి, ఇది 90, బిగ్గెస్ట్ నెంబర్. ఇప్పుడు 3తో 90 డివిజిబుల్ అవుతుందా? సారీ, డివైడ్ చేస్తుందా? ఎస్, చేస్తుంది కదా. సో 3ని తీసేద్దాం. 18 5 90, సో 18ని తీసేద్దాం. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 90. లేదు మీరు క్యాలిక్యులేషన్స్ తోపు అనుకుంటే చూడండి, 90ని 3ని డివైడ్ చేస్తుంది, 18 ఏమో 90ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. సో ఎల్సిఎం ఈజ్ 90. అండ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, 240, 12 2 24. సో 12 ఇంటూ 20, 12 ఇంటూ 20 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 240. ఇప్పుడు 48 ఉంది. 48 240ని డివైడ్ చేస్తుందా? ట్రై చేద్దాం. ఫార్టీ ఇంటూ 6 టైమ్స్ ఎంత? 6 240. సో 48 ఇంటూ 5 ట్రై చేద్దాం, ఎందుకంటే 8 5 40, రైట్? 8 5 40, 8 5 5 8 40, 5 4 20, 24. ఎస్, డివైడ్ చేస్తుంది. సో ఎల్సిఎం ఈజ్ 240.
నెంబర్స్ చూసి భయపడకండి. ఇప్పుడు అన్నీ ఇదే ప్యాటర్న్గా వస్తాయంటే నేను వస్తాయని చెప్పను, బట్ ట్రస్ట్ మీ, ఇంకా లాజిక్స్ ఉన్నాయి. అవన్నీ మీకు వచ్చాక మీకు ఎల్సిఎం అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ట్రిక్స్ అనేవి బాగా రావాలండి. అందరూ టాపర్స్ ఎలా అవుతున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళకు ఒక సెపరేట్ ఓన్ వే అనేది ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ అలానే చేస్తారనుకోండి. వాళ్ళు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని ట్రిక్స్ అనేవి తెలిసిపోతుంటాయి వాళ్ళకి ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఏమొస్తుందా అని. లైక్ మల్టిప్లికేషన్ ట్రిక్స్, మన వేదిక్ మ్యాథమెటిక్స్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు కొద్దిగా నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంటను కూడా నొక్కండి. ఇంకా సమ్కొస్తే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏది, అదే బిగ్గెస్ట్ నెంబర్ ఆర్ లార్జెస్ట్ నెంబర్ 960. 960 5తో కట్ అవుతుందా? ఎస్. డివిజిబిలిటీ రూల్స్ వచ్చు కదా ఫ్రెండ్స్, డివిజిబిలిటీ రూల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, ట్రస్ట్ మీ, కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు 960 అనేది 15తో డివైడ్ అవుతుందా చెక్ చేద్దాం. ఐ థింక్ ఇదే లాస్ట్ సమ్. త్రీ 5 is 15, 3 3 is 9, 3 2 is 6, 5 6 is 30. ఎస్, 15 కూడా అవుతుంది. సో నెక్స్ట్ 240. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 240 480. 480 ఈజ్ డివిజిబుల్ బై 2. సో డైరెక్ట్గా 240 కూడా క్యాన్సిల్ చేయండి. అది కూడా ఒకవేళ 480 960ని డివైడ్ చేయగలిగితే, ముందు 480 ట్రై చేద్దాం. 960 480, 2 2 is 4, 2 4 is 8, 2 4 is 8, 2 8 is 16, 24 2 is 48. ఎస్, 480 960 డివైడ్ చేస్తుంది, అండ్ ఈ 480ని 240 డివైడ్ చేస్తుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 960. దట్స్ ఇట్.